ఈ రోజు నేను బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పండుగ బతుకమ్మ. ఈ పండుగ 9 రోజుల పాటు 9 రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ. ఆ 9 రోజుల్లో నేను మొదటి రోజు బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. ఎంగిలిపూల బతుకమ్మ. బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అలా ఎందుకంటారంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులు ఒక రోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్ళల్లో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. ధన్యవాదములు. ఇప్పుడు నేను చెప్పబోయే బతుకమ్మ రెండవ రోజు జరుపుకునే అటుకుల బతుకమ్మ గురించి. రెండవ రోజున ఉదయాన్నే లేచి అడవికి వెళ్ళి తంగేడు, గునుగు, బంతి, చామంతి ఇంకా అడవి గడ్డి తీసుకువస్తారు. ఈ పూలను 2 ఎత్తులలో గౌరమ్మను పేర్చి ఆడవాళ్ళందరూ కలిసి ఆడుకొని సాయంత్రం చెరువులో వదులుతారు. ఈ రోజున వాయనంగా అటుకుల్ని పెడతారు. ధన్యవాదాలు. తెలంగాణ పండుగల్లో అతి ప్రాచీనమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగలో 3వ రూపమైన ముద్దపప్పు బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. 3వ రోజున ముద్దపప్పు బతుకమ్మను 3 అంతరాలుగా పేరుస్తారు. ఈ బతుకమ్మను పేర్చడానికి చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతో పేరుస్తారు. ఇలా పేర్చి సాయంత్రం గుడి దగ్గర స్త్రీలందరూ కలిసి ఆడుకొని చెరువుల్లో వదులుతారు. 3వ రోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెర మరియు బెల్లం కలిపి పెడతారు. ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే బతుకమ్మ పేరు నానబియ్యం బతుకమ్మ. ఈ రోజున తంగేడు మరియు గునుగుల లాంటి పూలతో బతుకమ్మను 4 అంతరాలుగా చేర్చి శిఖరంపై పెట్టి గౌరమ్మను పెడతారు. ఈ రోజు ఆడవాళ్ళందరూ ఒక చోట వద్దకు చేరి బతుకమ్మలతో ఆటపాటలు ఆడి నదిలో వదిలేస్తారు. ఈ రోజు వాయనంగా నానపెట్టిన బియ్యం, బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలు చేసి వాయనంగా పెడతారు. తెలంగాణ పండుగల్లో ప్రాచీనమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగల్లో 5వ రూపమైన అట్ల బతుకమ్మ గురించి చెప్తున్నాను. ఈ రోజు గుమ్మడి పూలు మరియు ఇతర పూలతో బతుకమ్మను కలిపి 5 అంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడతారు. ఈ రోజు పిండితో చేసిన అట్లను వాయనంగా పెడతారు. ఇప్పుడు నేను 6వ రోజైన అలిగిన బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. ఈ రోజు ఎలాంటి పూలతో కూడా బతుకమ్మను పేర్చరు. ఎందుకంటే పూర్వం బతుకమ్మను పేరుస్తుంటే మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. అందుకే ఈ రోజున బతుకమ్మ అలిగిందని భావిస్తారు. ఇప్పుడు నేను 7వ రోజైన వేపకాయల బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. ఈ రోజు బతుకమ్మను 7 అంతరాలు పేర్చి ఆడుకొని చెరువులో వదులుతారు. ఈ రోజు సకినాల పిండిని వేపకాయలాగా చేసి వాయనంగా ఇస్తారు. ఎద్దుల బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. ఈ రోజు బతుకమ్మను 8 అంతరాలుగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటల మధ్య చెరువులో వదులుతారు. ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. ఇప్పుడు నేను చెప్పబోయే బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. పెద్ద బతుకమ్మ రోజున ఆడపిల్లలందరూ కలిసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు. ఇప్పుడు నేను బతుకమ్మ పర్యావరణంతో ఎలా ముడిపడిందో చెప్పబోతున్నాను. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవతలుగా కొలవడం, తమ బతుకుల కష్టాలనే పాటలుగా పాడుకోవడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులు, ఆకులు మంచి ఔషధాలు. వీటిని చెరువులో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే ఈ పండుగ ప్రకృతి పండుగ అయింది. ఈ పండుగను స్త్రీలకు సంబంధించిన పండుగ అని కూడా అంటారు. స్త్రీలందరూ ఈ పండుగ సందర్భంగా తమకు ఎటువంటి ఆపదలు వాటిల్లరాదని గౌరీదేవిని ప్రార్థిస్తారు. ధన్యవాదములు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, నిటి మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్న కాడ ఉయ్యాలో, నిటి మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్న కాడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో.
చెట్టుకి ఉయ్యాలో